హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా పేరేంటి, దాని కథ ఏంటి, అస్సలు ఏం జరుగుతుంది, షూటింగ్ అవుతుందా, ఎంతవరకు వచ్చింది, హీరోయిన్స్ ఎవరు, మిగతా యాక్టర్స్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మేషన్ లేదు, ఇంకా ఎవరు, అనిరుద్ధ్ అన్నారు. బట్ అనిరుద్ధ లేకపోతే సాయి సారీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, సాయి అభయంకర్ మనకు తెలుసు. ఆ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్ని ఈ మధ్య మస్త్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట. అతని సాంగ్స్ అంత బాగా కంపోజ్ చేస్తున్నాడు. అండ్ ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. బట్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇవాళ వదిలారు. రేపు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక టైటిల్ గేమ్స్ తో పాటు ఒక విఎఫ్ఎక్స్ తో కూడిన ఒక వీడియోని అయితే వదలబోతున్నారు అని చెప్పి ఒక సమాచారం ఉంది. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది, దీని స్టోరీ ఏంటి, దీని కథాంశం ఏంటి, ఎటు నుంచి మొదలవుతుంది, ఎటు ఎండ్ అవుతుంది అన్నది సినిమా అయితే మొత్తం మనకు దాని గురించి అప్డేట్స్ అంటే ఓన్లీ ఈ గ్లిమ్స్ తో అయితే మనం తెలుసుకోలేము కంప్లీట్ గా. స్టోరీ ఏంటి అన్నది, ఎటు వెళ్తుంది అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏంటి దేని మీద బేస్ అయిందని చెప్పి. ఆల్మోస్ట్ ఇంకొక విషయం మనకు తెలిసిందంటే ఈ సినిమా మాక్సిమం ఆల్మోస్ట్ విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉందని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ సినిమా సైఫై అంటే సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ, అంటే సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లాగా మనం ముందుకు రాబోతుంది. దీనికి ఆల్మోస్ట్ అల్లు అర్జున్ 4 క్యారెక్టర్స్ తో కనిపించబోతున్నాడు. తాత, తండ్రి, కొడుకు, సమ్ అంటే 4 పాత్రలు ప్యారలల్ యూనివర్స్ అనమాట. ఈ అంటే టైం ట్రావెలింగ్ లాగానే ఉంది. ప్యారలల్ గా ఒక అదే కాలాలన్నీ ప్యారలల్ గా కనిపించే అవకాశం ఉంది. ఈ విధంగా చూపించడానికి విఎఫ్ఎక్స్ మీద చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మొత్తం సినిమా ఎక్కువ విఎఫ్ఎక్స్ మీద ఆధారపడింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇది ఒక ఆధారం. అలాగే ఈ సినిమా గురించి హీరోయిన్ మనకు తెలుసు ఆల్రెడీ దీపికా పదుకునే. ఈ సినిమాలో దీపికా పదుకునే కాకుండా ఇంకా ఇంకో ముగ్గురు హీరోయిన్ ఉన్నారు. జాన్వీ కపూర్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్. వీళ్ళు డిఫరెంట్ రోల్స్ లో కనబడబోతున్నారు అని చెప్పి చిన్న చిన్న పాత్రలు ఏవో ఉన్నాయన్నట్టు దీని గురించి చిన్న ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ సేతుపతికి ఒక చిన్న కీ రోల్, ఒక చిన్న కీ రోల్ లో చేయబోతున్నారని చెప్పి కూడా దీని గురించి కూడా ఒక ఊహాగానం ఉంది. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమా, లేకపోతే నిజంగానే ఉన్నాయా లేదా, మనకు సినిమా గురించి ఫర్దర్ గా అఫిషియల్ అప్డేట్స్ వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. సో దాని గురించి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ సినిమాకు సంబంధించి ఈ తెలుసుగా మొత్తం సైఫై అంటే మనకు ఎంత డ్రామా ఉంటది, ఎంత కథ ఉంటది, ఏ విధంగా చూపిస్తాడు. ఇటువంటి సినిమా, ఇటువంటి స్టోరీ ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఎక్కడ టచ్ చేయలేదు అని చెప్పి అట్లీ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. మరి అటువంటి స్టోరీనా, మరి ఏ విధంగా ఉంటుంది ఈ స్టోరీ అన్నది మనం ఖచ్చితంగా ట్రైలర్స్ కానీ దానికి సంబంధించిన ఏమైనా వాళ్ళు ఇచ్చే సీన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే కానీ దాన్ని బట్టి మనం సినిమా అర్థం చేసుకోనికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. మనకు ఇంకా తెలిసిందే సన్ పిక్చర్స్ వాళ్ళు దీనికి ప్రొడక్షన్ వాళ్ళే భారీ బడ్జెట్ పెట్టారు. ఆల్మోస్ట్ 700 crores సినిమాకి, 700 to 800 crores తో సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకి అనిరుద్ధే కాకుండా ఇద్దరు, అదే చెప్పాను కదా సాయి అభయంకర్ అని, అనిరుద్ధ్ సాయి అభయంకర్ ఇద్దరు కలిసి మ్యూజిక్ ఇస్తున్నారంట. మరి సో ఇంత పకడ్బందీగా ఇంత క్యాస్ట్ అండ్ యూస్ చేసుకొని డిఫరెంట్ జోన్స్ లో డిఫరెంట్ కాలాలు యూజ్ చేసి, అంటే కాలాలు మనకు ఈ కాలము పూర్వకాలము అన్నట్టు, సో కాలాలు ప్యారల్ గా ట్రావెల్ చేసుకుంటూ ఒక టైం ట్రావెలింగ్ లానే కనిపిస్తుంది. మరి ఏ విధంగా దీన్ని మనం ముందుకు చూపిస్తారు అన్నది అట్లీ గారికి తెలియాలి, అల్లు అర్జున్ గారికి తెలియాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ సినిమా మీద ఎలా ఉంటుంది అన్నది. సో ఫ్యాన్స్ మీరేమంటారు, మరి ఈ సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, రేపు వచ్చే గ్లిమ్స్ కానీ ఆ పోస్టర్ కానీ ఆ టైటిల్ కానీ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు. టైటిల్స్ మీద అయితే డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సమ్ ఏవో వచ్చాయి ఊహాగానాల కిందట. అయాన్ అని చెప్పి ఏదో అంటున్నారు, లెజెండ్ అని ఏదో అంటున్నారు, సరే తెలియదు ఏమో ఉంటున్నాయి. మరి చూద్దాం, మరి ఆ టైటిల్స్ అనేది క్లారిటీ లేదు, రేపు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ మీ దగ్గర రావాలంటే పక్కన గంటని గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్ గా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గర వచ్చేస్తాను.